ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శకునాలు కొన్ని మనం తెలిసి తెలియక ఫాలో అయిపోతూ ఉంటాం. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఉదయం ఎవరిని చూసాము, పొద్దున్నే లేవగానే ఏం చూసాం, ఎక్కడ ఏం జరిగింది, ఇలా రీకలెక్ట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మన మొహాన్ని మనమే అద్దంలో చూసుకున్నాను గుర్తొస్తుంది. లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినా అట్లా సంథింగ్ అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని మాత్రం ఆలోచిస్తూ ఉంటాం కదా. అసలు ఇవి ఎలా వచ్చినాయండి? వీటికి సంబంధించి ఏమన్నా స్టోరీలు కానీ ఏమైనా సామెతలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఎలాగైనా వచ్చి ఉండొచ్చు జయ, ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. ఏదో ఒక రకమైన పాటింపు. ఓ మంచినీళ్ళు బిందె ఎదురు రావాలి. ఎక్కడికైనా శుభకార్యాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణాలు పెద్దవి. ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, నడిచి పోవాలి. ఏదో దొరికిన బండి పట్టుకుని వెళ్ళాలి. జంతువుల దాడి ఉండేదేమో కదా. జంతువుల దాడులు అవి కూడా ఉండేవి. ఊర్లు దాటడానికి అవి కొంచెం ఇబ్బంది అయ్యేది. అందుకని ప్రయాణ సన్నాహం చేసేటప్పుడు కొంచెం మంచి వాళ్ళు మంచిగా ఎదురొస్తే ప్రయాణం బాగా జరుగుతుందని ఒక నమ్మిక. అలా ఎలాగో మొదలయ్యి ఉంటాయి. అంతే అంతే. అందులో ఏం చేస్తాం మనం? ఈ పిల్లి ఎదురొస్తే అదని, కాకి ఎదురొస్తే ఇదని, మంచినీళ్ళు బిందె వస్తే, ముత్తైదు వస్తే, బ్రాహ్మడు వస్తే, ఒంటి బ్రాహ్మడు సెక్కన మంచిది కాదు. అవును, మన ఇష్టం. ఎన్నో క్రియేట్ చేసుకో. బోల్డ్ అని క్రియేషన్ అంటే ముందు నుంచి ఉన్నవే, కొత్తవి క్రియేట్ చేసుకోము మనము. ఇవి కాకుండా పొద్దున్న ఎవరైనా ఎదురుపడ్డారు, అప్పుడు పెట్టిన సందర్భం వేరై ఉండొచ్చు. దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా రమ్మగారు. సందర్భాలు వేరు, కానీ మనకి వీలుగా దాన్ని మనం మార్చుకుంటాం. ఇవాళ పని అవ్వకపోతే పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో అని గుర్తు చేసుకోండి. ఇదివరకు అట్లాగా తెల్లారు లేచి పళ్ళు నవ్వుకోవడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి నువ్వు వాకిట్లోకి వెళ్తాలా? అసలు మన ఇంట్లోనే, మన ఇళ్లలోనే, మన బాత్రూములు మన ఇంట్లోనే, మన నీళ్లు మన ఇంట్లోకే వస్తాయి. తెల్లారు లేచి తలుపు తీస్తే ఎదురుకుండా వాళ్ళ ఇల్లు కనబడుతుంది. ఇదివరకు ఎలా ఉండేవి? ఇళ్ళు విసిరేసినట్టు దూరంగా ఉండేవి. పళ్ళు దంతధావనానికి, వంటూ అన్నిటికీ బయటకు వెళ్ళాలి. నీళ్ళు కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. అవును కదా. ఇలాంటప్పుడు బయటికే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎవరినో ఎదురొస్తారు, చూస్తాము. ఇప్పుడేముంది, మొత్తం కార్యక్రమాలన్నీ అయితే కానీ మనం బయటపడడం ఇంట్లో నుంచి. మీ పరిస్థితి ఏంటి రమ్మగారు? ఎదురొచ్చే కార్యక్రమాలు ఉన్నాయా మీకు? ఏవో ఉంటాయి. మేము ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకొని చేయ. ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారనుకో మాతో పాటు, అప్పుడు నేనే ఎదురొచ్చి కారు ఎక్కుతాను అనమాట. ఓహో, వ్యక్తుల్ని బట్టి. మేమే అయితే మాకేం ఎదురు రావటాలు ఉండవు. నేను ఇంట్లో దండం పెట్టుకుంటాను, దీపం పెడతారు. ఆ వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్తా, బాబు మా ఇల్లు బాగా చూసుకొని అయినా అని చెప్తాను. ఎవరికి? భగవంతుడిగా. ఓకే, మా ఇల్లు జాగ్రత్తమ్మా అని చెప్పేస్తా. వెళ్ళిపోతాం. వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు తిరగంగానే మాకు దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది సందులోకి. అక్కడ ఒక దండం పెడతాను. అదే మనకి. గుడివైపు చూడకపోతే కుదరదు నాకు. మాటల్లో పన్ను. గుడి వచ్చేదాకా ఆపదాం పడతారని చదువుకుంటా. నా సెంటిమెంట్ అది. అదే ఆ గుడి ప్రాకారమే కనపడుతుంది. గుడే మనకు కనపడదు, ఇది కనిపిస్తుంది, కమాన్ కనపడుతుంది. అక్కడ ఒకసారి ఆంజనేయ స్వామికి ఒక దండం విసిరి పెడతానమాట. ఓకే, ఆయన ప్రయాణం సజావుగా చేయొచ్చు, మా ఇల్లు వాకిలి జాగ్రత్త అని. ఇదే మన శకునం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం. అంతే. ఎదురు రావాలి. మా పక్కింటి వాళ్ళ అబ్బాయికి నేనే ఎదురు రావాలని ఉండేది. 2 సార్లు 3 సార్లు అతను ఫారిన్ ప్రయాణానికి నేనే ఎదురెళ్ళాను. ప్రెజెంట్ ఎక్కడున్నాడు అతను? ఇప్పుడు ఫారిన్ లోనే ఉన్నాడు. శభాష్. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటుంది కదా. నమ్మకం రమ్మగారు. అంతేగాని ఇప్పుడు నీ నమ్మకం నీ దగ్గర కరెక్ట్ అయింది, నా దగ్గర ఫెయిల్ అవ్వచ్చు. అంతే కదా. ఓ చిన్న సరదా కథ చెప్దాం చూడు. ఓ ఊళ్ళో రామరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు. ఓ రోజు పొద్దున్నే లేచాడు. నేను చీకటి ఉండగానే లేచి పొరుగురు వెళ్దాం అనుకున్నాడు. అప్పులు వసూలు చేసుకోవాలి కదా. వడ్డీ వ్యాపారాలు అంటే నెల వడ్డీ వసూలు చేసుకోవాలి, లేదా అసలైన కాగితాలు ఏవో పుచ్చుకుని వెళ్దాం అనుకున్నాడు. సరే, వాకిలి తలుపు తీసేసరికి అలా వాకిట్లో మియావ్ అంటూ పిల్లి కనపడింది. చిచ్చి దీనిహం మండా, తెల్లవారే కనపడింది, మన పని ఏమవుతుంది చి అని తలుపు ఇట్లా వేసి వెళ్ళి పడుకున్నాడు. అయితే మన తలుపులాగా ఇట్లా వేస్తే పడిపోయే తలుపులు కాదు, గడి పెట్టాలి. ఈయన గడి పెట్టల. అప్పటికి ఎంత అయింది టైము? 4:15, 4:20 అయింది. చీకటితోటే వెళ్ళాలి కదా ప్రయాణాలంటే, లేకపోతే ఎండెక్కితే నడవలేరు. లోపలికి వచ్చి పడుకున్నాడు. తలుపేలా దగ్గరకు పడింది. అదే సమయానికి ఆ వీధిలో పోతున్న ఒక దొంగవాడొకడు ఓరగా తెరిచి లోపల నుంచి వెలుగు బయటపడుతున్న ఆ ఇంటిని చూసి చల్లగా ఇల్లు రామరాజు గారిదని గ్రహించుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే రామరాజు గారు పడుకున్నాడు మంచం మీద. ఆయన పోయి ఇంకా ఊరెళ్ళను ఈ పూట అని మానేసుకుని మంచం ఎక్కేసాడు. ఓకే. ఆయన తల వైపున గల్లా పెట్టుంది అయింది. అక్కడ పడుకున్నాడు. గల్లా పెట్టున్న గదిలోనే పడుకున్నాడు. లోపలికి వచ్చి అలాగా గల్లా పెట్టెత్తాడు.
వాడు అట్టించి ఇటు వస్తుంటే గల్లాపెట్టలో చిల్లరుంది, గల్లు మంది ఉమ్. అని ఈయన లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వీడి చేతిలో ఉన్న గల్లాపెట్టతో ఆయన నెత్తి మీద ఒకటి పెట్టి ఒకటే పరుగు. ఆ మనిషిని చూసేసాడు ఈయన వెలుగులో. ఓహోహో. ఎందుకంటే దీపం పెద్దది చేసుకున్నాడు బయటికి వెళ్ళటం కోసం, వెలుగులో మనిషిని చూశాడు. కొట్టేసరికల్లా హౌరవరా పొద్దున్నే పిల్లిని చూసిన ఫలితం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో చూపించింది గల్లాపెట్టి కాస్త పోయిందే. లబో దిబో మొత్తుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా దొరకలవాడు పారి. ఈయన దెబ్బ తగిలింది. ఈయన లేచి మంచినీళ్ళు తాగి బయటకు వచ్చేసరికి జంపు, వాడు వెళ్ళిపోయాడు ఎప్పటికో. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ ఊరు న్యాయాధికారి తహసీల్దార్ ఆయనే ఈ తీర్పులన్నీ చేస్తాడు. అక్కడికి పోయాడు. అక్కడికి వెళ్తే ఆయన పేరు, ఈయన రామరాజు, ఆయన భీమరాజు. మళ్ళీ ఆ భీమరాజు ఎవరో కాదు, ఈయన చెల్లెలి మొగుడు. ఓహో. ఇది కోబ్రదర్. ఈ చిన్న చిన్న ఊళ్ళ తాలూకు హడావిళ్ళన్నీ పక్కనున్న పెద్ద ఊరిలో తీరుస్తారు. ఈయన వెళ్ళి అక్కడ చెప్పుకున్నాడు. ఆ చెప్పడానికి వెళ్ళిన చోట ఉన్న ఆయన ఎవరంటే భీమరాజు గారు, ఈయనకి స్వయాన బావ. ఇంతకీ ఒట్టి బావే కాదు, రామరాజు గారి వడ్డీ వ్యాపారానికి 10 లక్షలు అప్పు పెట్టాడు. ఉహుం. ఆయన 10 లక్షలు ఈయన దగ్గర ఉన్నాయి. ఏమో ఈ బాబా ఏమైనా చెల్లిపెట్టడానికి వచ్చావా, ఏమిటా ఈ సంగతి అన్నాడు. చెల్లేమిటి నా బొంద, తెల్లవారి నిద్ర లేవగానే పిల్లి మొహం చూశాను, దొంగ మొహంది. దాన్ని చూసేసరికల్లా గల్లాపెట్ట కాస్త పోయింది. ఎవడో ఎత్తుపోయాడు బాబా, ఇక మొహం మీద బొప్పి. అసలు అందులో ఉన్న డబ్బులు నీవే, నీకు ఇవ్వడం కోసమే నేను అన్నీ సర్ది పెట్టాను. పొద్దున్నే బయలుదేరి వద్దామనుకున్నా, వాకిట్లోకి వచ్చేసరికల్లా వాకిలి తలుపు తీసి మొహం కడుక్కుని ఏదో చెయ్యాలి కదా. అవును కదా. వాకిలి తలుపు తీసేసరికల్లా పిల్లి ఎదురైంది. వెళ్ళి పడుకునేసరికి ఎవడొచ్చాడో తెలీదు, వాడికి అస్త ఇట్ట కొట్టేసేసాడు, నన్ను పోయింది అని లబో దిబోమని గోల పెట్టాడు. గోల పెట్టేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, ఆరవీర అందరికీ తన డబ్బులు కబురు చేశాడు. ఇంతలో ఏమైంది, సరే నువ్వు వెళ్ళు మీ ఇంటికి, మా ఇంటికి వెళ్ళిపో, మీ చెల్లెలు చాలా రోజులైంది కలిసి అంటోంది, వెళ్ళి కాస్త ఏదైనా ఎంగిలిపడి కాసేపు నడుము వాల్చి రాను మళ్ళీ కచేరీకి రమ్మన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చెల్లెలేదో అంత తద్దనం పెడితే తినేసి మళ్ళీ వచ్చేసరికి ఎండెక్కింది. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నానికి ఈ పక్కన ఒక సంతలో ఎవరిదో జేబు కొడుతున్న ఒక జేబు దొంగని పుచ్చుకొచ్చారు. ఓ. రక్షక భటులు తీసుకొచ్చారు. ఆ జేబు దొంగ వచ్చి లోపల నుంచుని ఉన్నాడు. నేను చూడలేదండి, నేను పొరపాటున చేశానంటే ఏదో చెప్తున్నాడు. ఇంతలో ఈ రామరాజు గారు లోపలికి వెళ్ళేసరికి ఆయన చూసి బావోయ్ వీడే దొంగ, పొద్దున్న నన్ను ఎత్తిపగలు కొట్టిన వాడని కేకలు పెట్టాడు. కేకలు పెట్టంగానే ఈయన అయ్యారా ఎవరెవరా, పొద్దున్న అంత దొంగతనం చేసి మళ్ళీ మధ్యాహ్నానికి జేబు దొంగతనం చేస్తావా, తీ డబ్బులు ఎక్కడున్నాయో తీయి అంటే రక్షక భటులు ఉన్నారు. కొత్తవాళ్ళ తహసీల్దార్ గారు ఎదురుకుండా ఉన్నాడు. పైగా తను కొట్టినవాడు ఎదురుకుండానే ఉన్నాడు. దొంగ ఇంకా ఆపుకోలేకపోయాడు. కాదని బోటరీ ఆయన లేకపోతే ఏమయ్యేది కాదు, జేబు దొంగతనంతో పోయేది. ఇప్పుడు గల్లాపెట్టి దొంగతనం, ఇంట్లో జరబడిన దొంగతనం నెత్తి మీద పడింది. ఒప్పుకుని సరే గల్లాపెట్ట ఎక్కడ దాచాడు, ఎందుకంటే గల్లాపెట్టలో డబ్బులు వాడు చూడలా, పెట్టెత్తుపోయాడు అంతే. కొన్నాళ్ళు అవి దాచిపెడతారు. చాలామంది దొంగలు అదే పని చేస్తారు, వస్తువు కొట్టేసి వెంటనే వాడరు, వాటిని దాచేస్తారు. తెలివి తక్కువ పిచ్చి పెదవులు వెంటనే అమ్మకంలో పెడతారు. మెచ్యూర్ దొంగలు పట్టిపడిపోతారు వాళ్ళు. తెలివిగల పురాతన దొంగలు ఏం చేస్తారు, దొంగతనం చేసిన వస్తువుని పైకి రాకుండా కప్పెట్టేస్తారు. జనం దాన్ని మర్చిపోయాక తీస్తారు బయటికి. మనం చాలా చూస్తాం ఇలాంటివి. 20 ఏళ్ల క్రితం పాటి పెట్టింది దొరికింది అని వీడు ఎక్కడో దాపెట్టాడు. ఆ సాకర్ చెప్పాడు. చెప్పంగానే ఇక రక్షక భటులతో పాటు బి రామరాజు కూడా పోయాడు. ఆ పెట్టె నాదే అన్నాడు. పొద్దున ఏం చెప్పాడు, గల్లాపెట్టెలో డబ్బులు దాచాను, ఆ డబ్బు నీకు ఇవ్వడానికే అన్నాడు. ఆ డబ్బు తీసుకొచ్చి సరుకు ఇక్కడ అప్పచెప్పాలి కదా. ఈ తహసీల్దార్ గారి దగ్గర అప్పచెప్తే పెట్టె తెరిచేసరికల్లా 10 లక్షల సొమ్ము ఇంకా చిల్లర ఉంది. తహసీల్దార్ గారు తన 10 లక్షలు తను లెక్క పెట్టి తీసుకున్నాడు. ఈయన నెత్తి తడుకుంటూ ఏం చెప్పాడంటే, పొద్దున్నే పిల్లి మొహం దాని మొహం చూసేసరికల్లా ఇంత దెబ్బ తగిలింది, డబ్బులు పోయింది, కానీ నువ్వు భలే ఘటికుడు బావా, 2 గంటల్లోనే సంపాదించేసావు, పట్టేసావు దొంగనంటే. సరే ఈయన అన్నాడు తహసీల్దార్ గారు, బాబా నే కూడా పొద్దున్న పిల్లి మొహమే చూశాను పొద్దున్నే, నువ్వు పోయింది అంటున్నావు, నాకు వచ్చింది చూడు, బాకీ వసూలైపోయింది, పాత బాకీ వసూలైపోయింది. 2 ఏళ్ళ నుంచి వడ్డీ ఇస్తున్నావా, ఇవాళ అసలు వసూలు అయిందంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది, పిల్లి ఎదురవటం వల్లే మహాలక్ష్మి ఎదురొచ్చింది. ఈయన గొంతులో డక్కుపడింది. ఈయనకి డబ్బు ఇవ్వడం ఏమి ఇష్టం లేదు ఇప్పుడు. అదేలే మహా అయితే కొంచెం చెల్లు పెట్టేవాడు, ఉన్న 10 ఇచ్చేయవలసి వచ్చింది. సరే ఇంకా ఊరుకున్నాడు మాట్లాడకుండా. సరే చెల్లెలింటో రాత్రి భోజనం చేసి పడుకుని సణుక్కుంటూనే ఆ ఇచ్చేయాల్సి వచ్చిందని ఇక ఉన్నవి ఆల్రెడీ కొన్ని బాకీలు బయట ఇచ్చున్నాడు. ఆ డబ్బుతో తన కథ నడుస్తుందన్నమాట. సణుక్కుంటూ ఇల్లు చేరాడు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి పక్కింటి ఆయన ఎదురొచ్చాడు. ఆయన అదోలా ఉన్నాడు.
ఏమిటా గోపాలం అలా ఉన్నామంటే ఏం చెప్పనండి, పెంపుడు పిల్లి పిచ్చిముండా పొద్దున్నే ఎవరి మొహం చూసిందో నిన్న సాయంత్రం చచ్చిపోయిందండి అని అన్నాడు. ఈయన ఉలిక్కిపడ్డాడు. ఆ దొంగ కూడా ఇదే మాట చెప్పాడు, పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది అందుకే నేను పట్టుబడిపోయాను అని. ఇప్పుడు ఎదురొచ్చిన పిల్లి ఎవరెవరికి ఎదురొచ్చింది? మొదట రామరాజుకి ఎదురొచ్చింది. అవును. రామరాజుకి డబ్బు పోలేదు, అప్పు తీరిపోయింది, మొదట పోయి దెబ్బలు తగిలినప్పటికీ. అదే పిల్లి దొంగకి ఎదురొచ్చింది, వాడు పట్టుబడిపోయాడు. ఆ పిల్లి కాస్త పైకి వెళ్ళిపోయింది. పిల్లి ఎదురొచ్చిన భీమరాజు గారికి ఆయన పాత బాకీ వసూలైపోయింది. పైగా దొంగని 2 గంటల్లో పట్టుకున్న క్రెడిట్ కూడా వచ్చింది. శకునంలో ఏమైనా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కో విధం. అదే ప్రధానమైనది ఏంటి, ఈయనకి బాకీ తీర్చే రోజు వచ్చింది, వాడికి పట్టుబడే రోజు వచ్చింది, ఆయనకి డబ్బు వచ్చే రోజు వచ్చింది, దానికి కాలం చెల్లిపోయింది, చచ్చే రోజు వచ్చింది. ఎవరో ఎదురొచ్చారు పొద్దున్నే దానికి, అందుకని పోయింది. అంతే. ఎవరి మొహం చూసిందో పిచ్చిముంటే చచ్చిపోయింది అన్నాడు. అనగానే ఈయన ఉలిక్కిపడ్డాడు, నా మొహమేగా చూసింది అది. అయ్యో రామా అనుకున్నాడు, ఇంకెప్పుడు చిచ్చి ఈ సెకండ్ పాటించకూడదు, నా దారిని నేను ఊరు ప్రయాణం అయ్యి ఉంటే ఇదేవి నా డబ్బు ఇప్పుడు అప్పు తీర్చాల్సిన అవసరం ఉండేది కదా, ఇంకా కొన్నాళ్ళు నడిచేది కదా. ఈసారి శకునం పాటించకూడదని 4 కొరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నేనే చూశాను అని చెప్పకుండా కాదు, కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే చేయండి.